శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. రచ్చబండకు వచ్చిన ఓ మహిళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తమకు పథకాల ద్వారా డబ్బులు వచ్చేవని గుర్తు చేశారు అప్పల్ నరసమ్మ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పథకాలు సకాలంలో అందేవని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు ఏమీ అందడం లేదన్నారు. చంద్రబాబు మహిళలకు ఇస్తానన్న నెలకు 1500 ఉచిత గ్యాస్ సిలిండర్ రావడం లేదని, వైఎస్ జగన్ పాలనే బాగుందని అప్పల్ నరసమ్మ షర్మిలకు వివరించారు. ఇప్పుడు వరకు మరి పని లేదు. మహిళలకి జగనన్న ఉన్నప్పుడు ఏంటి మహిళలకి డబ్బులు గట్రా ఇచ్చాడు. ఆ డబ్బులు కూడా ఏంటి లేవు. ఏంటి జగనన్న వచ్చినాడు మాకు డబ్బులు గట్రా అన్ని పడి మాకు ఏటి లేవు. చంద్రబాబు నాయుడు వచ్చి మనిషికి 1500 నెలకేసి అప్పుడు అన్నాడు. అవి లేవు, ఏటి లేవు. గ్యాన్లు కూడా లేవు. ఇల్లు కట్టి సొచ్చాను, గ్యాన్లు కూడా ఇవ్వలేదు. గ్యాస్ బండ్ ఫ్రీగా అన్నాడు, గ్యాస్ బండ్ ఇవ్వలేదు, రేటు ఇవ్వలేదు. మా అమ్మాయిలు అందరూ చదువుకునే ఉన్నారు ఇంటికాడ. మా అబ్బాయిలు అమ్మాయిలు చదువుకునే ఉన్నారు ఇంటికాడ పని లేక.